హలో గాయస్, ఇవాళ నేను ఒక చిన్న ఫన్నీ ఇన్సిడెంట్స్ అంటే తెనాలి రామకృష్ణ మీకు అందరికి ఐడియా ఉంటుంది కదా. మా అమ్మతో ముందుగా నవ్వుతుంది ఆ కథ చెప్పమంటే. చిన్నప్పుడు మేము ఏడుతూ ఉండేటప్పుడు మేము నవ్వడానికి ఒక కథ చెప్పింది అనమాట. అయితే ఆ కథ మీతో ఒకటి పంచుకోవాలనుకుంటున్నాము. ఒకసారి కథ వినండి, కథలోకి వెళ్దాం. తెనాలి రామకృష్ణ అని మీ అందరికి కథలు చదివే ఉంటారు. పుస్తకాల్లో వచ్చేంటి మామూలుగా చిన్న చిన్న కథలు కూడా తీసి టీవీలో చూపిస్తుంటారు. తెనాలి రామకృష్ణ అని అది ఒక రాజుకి ఒక రాజ్యానికి చెందినవాడు. రాజు కింద పనిచేస్తా ఉంటాడు. కాకపోతే తెనాలి రామకృష్ణ అంటేనే చాలా తెలియకల్లోడు, రామకృష్ణ చాలా జిత్తులు మరోడు. కాకపోతే వాడు ఏంటంటే ఆ రాజు కింద పనిచేసేటప్పుడు తెనాలి రామకృష్ణ కొడుకు రాజుగారి కోటలోని పూలు నూగుతా ఉంటాడు. రోజు మల్లెపూలు ఒక పుట్ట కోసుకుని పెడతాడు. నూగుతాడు పర్సనల్ మామూలుగా అంటే దొంగతనం అనమాట. దొంగతనం చేసేవాడు. కానీ రాజుగారి భార్యకి రోజు సందకాడికి మల్లెపూలు కావాలంట. ఆ ఇంట్లో పని చేసే వాళ్ళు ఉంటారు కదా దాసీలు, ఆ దాసీలు పూలు కోసుకురాట వచ్చేవాళ్ళు. పూలు ఉండేవి కాదు. అప్పుడు రాణి గారికి చెప్పేవాళ్ళు, మహారాణి గారు తోటలో మల్లెపూలు లేవు అని. ఏమైనా మల్లెపూలు మనకు తెలియకుండా ఆ పూలు నాకు పరిమితం, నాకు మించి ఎవరు పెట్టుకోవడానికి లేదు, ఎవరు కోసపోయారని చెప్పిందంట. అది రాజుగారికి తెలియాలి. అప్పుడు ఆమె రాణి అలీకి కూర్చుందంట. రాజుగారు వచ్చాడు, ఏంద్ర మహారాణి గారు ఇలా ఎందుకు ఇలా ముఖం ముడుచుకొని ఉండారు అని అంటే, లేదు మహారాజా, తోటలో పూలు నాకనే కదా వేసారు మల్లె చెట్లు, ఆ పూలు ఎవడో దొంగిలించాడు. ఇలాగా 3 రోజులు వర్షం జరుగుతుంది, పూలు తీసుకుపోవటం జరుగుతుంది, ఎవరు తీసుకెళ్తున్నారో అర్థం కావట్లేదని. అప్పుడు అక్కడున్న బొట్టులు పిలిచారు, ఎవరక్కడ అని. చెప్పండి మహారాజు గారు అని వచ్చారు. మల్లె తోటల్లో పూలు 3 రోజులు పూలు ఉండలేదంట. ఆ మహారాణి గారికి ఆ పూలు ఎవరు దొంగిలించి పడ్డారో అంటే ఎవరు దొంగతనం చేస్తున్నారో కనిపెట్టి నా దగ్గర పట్టకరమ్మని చెప్పాడు. పట్టకరమ్మంటే సరేనని చెప్పి అక్కడున్న మంత్రులు కాని రాకుండా కూర్చున్నారు. మంత్రులు భటులు కాని రాకుండా కాపలా పట్టుకోవడానికి. రాజు కింద మంత్రి ఉంటాడు, మంత్రి కింద సామంత్రి ఉంటాడు, సామంత్రి కింద బొట్లు ఉంటారు. ఇలా బొట్లు కాని రాకుండా కూర్చున్నారంట నలుగురు. కూర్చుంటే తెనాలి రామకృష్ణ కొడుకు మళ్ళీ వచ్చాడంట. తెనాలి రామకృష్ణ కొడుకు వచ్చి పూలు కోసుకుని అడ్డోడు పెట్టుకుని పూలు కోసుకుంటున్నాడంట. దగ్గర ఒక సాలెడు పూలు తగ్గోసాడంట. కోసేటప్పటికి చుట్టూ కమ్ముకొని బొట్లు పట్టుకున్నారు. పట్టుకుంటే ఈ పూలు ఏం చేయాలా, పారబోతే కనుక్కుంటారు, ఏం చేయాలో తెలియట్లేదు. కానీ పక్కన ఎవడో ఉండి పోయి తెనాలి రామకృష్ణకి చెప్పారంట, రామకృష్ణ గారు మీ కొడుకుని రాజుగారి పొట్లు పట్టకపోతున్నారని. అంటే ఏం చేస్తే పట్టకపోతున్నారని అడిగాడంట. వాళ్ళ తోటలో పూలు కోసాడంట, మల్లె పూలు, అందుకని పట్టకపోతున్నారని. ఓ అక్కడ దాకా నేను పోయేది ఎందులే, తెలివి ఉంటే వాడే వస్తాడులే, పోరా నువ్వు చెప్పేది ఏంటి అన్నాడు. ఆ మాట పోయి వాడు చెప్పాడంట, అరే మీ నాన్నగడు చెప్తాను, తెలివి ఉంటే వాడే వస్తాడు, పోరా నువ్వు చెప్పేది ఏంది, నేను వచ్చి వచ్చి చెప్పేది ఏంది అన్నాడని. అంటే ఈ మాట చెప్పా, తెలివి కాదు, నోరుంటే వాడే వస్తాడులే పోరా అన్నాడు. నోరుంటే వాడే వస్తాడులేరా, నేను పోయేది ఏంది అన్న. అప్పుడు నోరుంటే వాడే వస్తాడన్న అర్థం ఏంది మా నాన్న అంటే, ఈ పూలు అంతేనమని అని చెప్పి ఏం చేశాడు, బొట్లు వెనక మార్లు ఇద్దరు ముందు ఇద్దరు ఉండారుగా, ఈ పూలు తేప గుప్పుడు మెలకుండా నోట పోసుకొని నవ్వులుతా మింగేశాడు శుభ్రంగా. పువ్వు కూడా లేకుండా రాజుగారి కోట బెదిరికి సాలెడు పూలు మింగి నవ్వులేసాడు, తినేశాడు. అప్పుడు రాజుగారు రాజకోటలో కూర్చొని సింహాసనం మీద కూర్చొని ఆ దోహిని ప్రవేశింపట్టండి, పూలు దొంగిలించిన వాడు ఎవడో అంటే, మహారాజా మన ఒక్క రాజకచేరికి వచ్చే తెనాలి రామకృష్ణ కొడుకేను, ఒక్క నిమిషం అంటేను మన తెనాలి రామకృష్ణ కొడుక ప్రవేశించి పెట్టండి అన్నాడంట. తీసుకొచ్చినాక రమ్ము అన్నాడు. ఏమరా మీ నాన్న నమ్మకంగా మా కింద పనిచేస్తుంటే మా రాణిగారి కావాల్సిన పూలు నువ్వు దొంగిలించావు, ఏ పూలు చూపించమన్నాడంట. ఏం మహారాజా ఈ బొట్లు అంటే నన్ను పిచ్చోడిని చేసి తీసుకొచ్చారు, మీరు కూడా అలా మాట్లాడుతున్నారు అన్నాడు. ఏంద్రా నువ్వు మాట్లాడేదంటే, నువ్వు నాకాడాడండి మహారాజా చూసుకోమన్నాడు. ఒడిదిప్పండి అన్నాడు. ఒడిపితే ఒక్క పూ లేదు. లేదు మహారాజా మేము చూసాము కోయంగా అన్నాడు. సరే ఈ పూలు ఎవడన్నా దారిని బారపోసారని చూసిరంటారా అన్నాడు. ఇద్దరు బొట్లు పోయి వచ్చిన దోమనే మళ్ళీ పూల చెట్లు దాకా పోయి చూస్తే ఆడ పూలు
మళ్ళీ తిరిగి వచ్చి మహారాజా ఎక్కడ పూలు ఇవ్వన్నారు. మరి పూలు లేకుండా ఒళ్ళో లేకుండా ఏమైనా ఎట్టగోసాడరా అంటేను, లేదు మహారాజా నన్ను పిచ్చోడిని చేసి నోరు లేని వాడిని చేసి పట్టుకొచ్చాను. అప్పుడు ఈ తీసుకొచ్చిన వాళ్ళని మందలించి తప్పు మీది, తప్పు చేయనోడు తీసుకొచ్చారని చెప్పి వదిలిపెట్టేశారు. అప్పుడు ఇంటికి పోయాడు. అప్పుడు వాళ్ళ నాన్న అన్నాడు అంట, అరే నోరుంటే ఎక్కడైనా బతుకుతారా తప్పు చేసినా కూడా అని. అంటే నోరు ఉండబట్టే కదా పూలు కోసుకుని తిన్నాడు. ఇది తెనాలి రామలింగకృష్ణ తెలుసుకుంటే 3 సార్లు 4 సార్లు అయినా తెలుసుకోవాలంట. లేకపోతే ఆయన ఒకటి అన్నాడు, ఈ తెనాలి రామలింగకృష్ణ తెలుసుకున్న వాళ్ళు ఎవరైనా సరే 2-3 కథలు నా జీవితంలో జరిగి తెలుసుకోవాలి, లేదంటే నా మాట వాళ్ళు వంగి కొడవాలి అన్నాడు అంట. అందుకని ఛార్జింగ్ లేదు, ఈ ఒక్క కథ చెప్పాను. రేపు నాకు తెలిసిన వారికి తెనాలి రామకృష్ణ కథలు చెప్తాను. నేను చెప్పలేదు అనుకో, నేను ఆడ మాట పాటించాలి చూసింది. ఎందుకేనమ్మా ఇంకా 3 కథలు ఉంటాయి కదా, ఇంకా 2-3 కథలు ఉండి నాకు తెలిసినాయి, నేను రేపు చెప్తాను. సరే, బాయ్ బాయ్ ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఈ కథ నచ్చితే ఇంకా 2 కథలు ఉన్నాయి తెనాలి రామకృష్ణ అయ్యి, మీరు కామెంట్లో చేయండి. ఆ 2 కథలు కదా చెప్పండి అని చెప్పి చేయండి, ఖచ్చితంగా చేస్తాము. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ కథ ఎలా ఉందో కూడా చెప్పండి. కొత్త వాళ్ళు ఈ ఛానల్కి వచ్చి ఈ వీడియో చూస్తున్నట్టయితే, ఇంతవరకు చూసారు కాబట్టి నచ్చినట్టుంది, కొత్త వాళ్ళు వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం.